అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ వీడియో సిరీస్. ఈ సిరీస్లో మనం బిల్డర్ రెప్యుటేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎటువంటి బిల్డరు మనం చూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు గత వీడియోలో మనం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. సో మనం చెప్పినటువంటి బడ్జెట్ టెక్నిక్ ఆధారంగా మీ యొక్క బడ్జెట్ 1 crore కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, అంటే 1 crore, 1.5 crore, 2 crores అలాంటప్పుడు మనం ఏ క్లాస్ బిల్డర్స్ టేకప్ చేసినటువంటి ప్రాజెక్టు మనం అందులో తీసుకోవడమే చాలా ఉత్తమం. ఎందుకని అడుగుతారా? సో లీగల్గా ఆ సైట్ ల్యాండ్ యూజ్ కానీ, లేకపోతే నాలా కన్వర్షన్ కానీ, రెరా అప్రూవల్ కానీ, డిఫరెంట్ స్టేట్ ఏజెన్సీస్, బీపీఎంపీ, హెచ్ఎండిఏ అటువంటి అప్రూవల్స్ కానీ అన్నిట్లోనూ క్రిస్టల్ క్లియర్గా లీగల్ ఆస్పెక్ట్స్లో ఎటువంటి కేసులు లేకుండా లీగల్ ఆస్పెక్ట్స్లో క్రిస్టల్ క్లియర్గా ఉండేటువంటి సైట్స్నే వాళ్ళు ఎంచుకుంటారండి. అప్పుడు అన్ని క్రిస్టల్ క్లియర్గా ఉంటేనే వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తారు ప్రాజెక్టు, లేకపోతే చేయరండి. చేయడానికి చాలా ఛాన్స్ తక్కువ. సో అందుకని లీగల్ ఆస్పెక్ట్స్లో మనం ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ మనం సాధ్యమైనంత వరకు మనం అటువంటి బ్రాండెడ్ ప్రాజెక్ట్స్నే మనం చూస్ చేసుకుంటే చాలా ఉత్తమం అండి. అయితే ఇంకోటి ఏంటంటే, సో ఇప్పుడు ఈ బ్రాండెడ్ డెవలపర్స్ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూస్తే వాళ్ళు మై1 కన్స్ట్రక్షన్ అనేటువంటి టెక్నిక్ వాడతారు. ఈ మెథడ్లో డైరెక్ట్ కాంక్రీట్ యూజే ఉంటుందండి. చాలా స్పీడ్గా అవుతుంటుంది. రోజుకి 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఈ బిల్డింగ్స్ యొక్క లైఫ్ టైం 65 to 70 years, అంతకన్నా ఎక్కువే వస్తాయండి. సో మనకి లైఫ్ టైం చాలా చాలా కీలకమైనదండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భార్య కానీ భర్త కానీ 65 years 70 years రీచ్ అయ్యేసరికి ఒక మామూలు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తీసుకుందాం. సో వారిలో అన్ఫార్చునేట్గా ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. సో ఆ టైంలో ఆవిడకి 65 or 70 years వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క అపార్ట్మెంట్ కూలగొట్టి వేరేది కట్టాలి. ఆవిడ ఒంటరిగా ఉంది, లేకపోతే ఆయన ఒంటరిగా ఉన్నారు, అలాంటప్పుడు పిల్లలు ఎక్కడో ఉన్నారు. సో అటువంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. సో మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇంత క్లారిటీ తోటి, ఇంత అటెన్షన్ టు డీటెయిల్స్ తోటి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. సో కాబట్టి ఈ సిరీస్ యొక్క వాల్యూ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో అందుకని ఇటువంటి బ్రాండెడ్ ప్లేయర్స్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే లైఫ్ టైం చాలా ఎక్కువ వస్తుంది. కంప్లీట్ మీ లైఫ్ టైం కవర్ అయిపోతుందండి. ఒకవేళ మీకు 30 సంవత్సరాలు అనుకోండి, ఆ అపార్ట్మెంట్ 65 years వచ్చేస్తుంది. 65 to 70 అంతవరకు మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొత్తం జనరేషన్ అంతా కవర్ అయిపోద్ది ఈవెన్. సో అందుకని సాధ్యమైనంత వరకు ఏ క్లాస్ బిల్డర్స్ ప్రిఫర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు బిల్డర్ని ఎలా చూస్ చేసుకోవాలో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.